హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ సీజన్లో ఈ వేసవి కాలంలో మీరు చూస్తున్న ఈ టమాటో తోట మాకు చివరిది. ఆల్రెడీ మార్చి 5వ తేదీ నాటిన ముకుంద అనే వెరైటీ రకం టమాటా కాయలు అయితే అయిపోయాయి. ఇంకా ఉన్న కాయలు కూడా ఈ టమాటా రేట్లలో అయితే కోయనవసరం ఉండదు. మేమైతే మార్చి 5వ తేదీ 10,000 టమాటా మొక్కలు అయితే ముకుంద నాటుకోవడం జరిగింది. ఆ తోటలో మాకు అత్యధికంగా పలికిన ధర ఒకసారి విశ్లేషించుకుంటే 2 రోజులు వరుసగా రూ. 250, రూ. 240 15 కిలోల బాక్స్ అయితే వెళ్ళడం జరిగింది. మాకు ఆ టమాటా తోటలో ఈ రూ. 240, రూ. 250 అత్యధికంగా వెళ్ళిన ధర. దాని తర్వాత ఏప్రిల్ 5వ తేదీ అయితే 10,000 టమాటా మొక్కలు జైహో టమాటా రకం నాటుకోవడం జరిగింది. వాటిని రేపులేమన్నాడు ఆదివారం జూన్ 22వ తేదీ అయితే కోయాలని అనుకుంటున్నాము. కాయలు అయితే ఎక్కువగా మాగిపోయాయి. జూన్ 22వ తేదీ ఆదివారం నుంచి టమాటాలు కోయడం స్టార్ట్ చేస్తాము. ముకుంద టమాటా పంట అయితే చాలా బాగా వచ్చింది. మార్చి 5న నాటిన టమాటా తోట, ఆ తర్వాత ఏప్రిల్ 5న జైహో టమాటా తోట నాటుకోవడం జరిగింది. అదైతే పంట అంత ఎక్కువగా ఏం రాలేదు, ఒక యావరేజ్గా ఉంది. పంట అయితే చాలా బాగా రాలేదు. ఇంకా మీరు వీడియోలో చూస్తున్న టమాటా తోట మాకు చివరిది. ఈ టమాటా తోటకి దాదాపు 50 రోజులు అయితే అయింది. మా ఏరియాలో ఏప్రిల్ మేలో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలు అయితే ఏం బాగాలేవు. ఒక నెల రోజుల వరకు పంట బాగా వస్తుంది. నెల రోజుల తర్వాత వైరస్ అనేది రావడం జరుగుతుంది. అన్ని తోటల పరిస్థితి ఇలాగే ఉంది. నెల రోజుల వరకు పంట చాలా బాగా వస్తుంది. పంట కాలం 30 రోజులు దాటిన తర్వాత ప్రతి తోటకి, మా ఊర్లో అయితే ప్రతి తోటకి వైరస్ అనేది రావడం జరుగుతుంది. పంటలు ఏమాత్రం బాగాలేదు. మార్చిలో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలతో, ఏప్రిల్ మరియు మే నెలలో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలలో మార్చిలో ప్లాంటేషన్ చేసిన టమాటా తోటలతో పోలిస్తే దిగుబడి సగం కూడా రాదని అనుకుంటున్నాను. ఏప్రిల్ నెల మరియు మే నెలలో ప్లాంటేషన్ చేసిన ప్రతి టమాటా తోటకి, ప్రతి టమాటా రకముకు మా ఏరియాలో అయితే వైరస్ అనేది రావడం జరిగింది. ఫిబ్రవరి మరియు మార్చిలో ఎండలు కొంచెం సాధారణంగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఏ టమాటా రకమైన పంట దిగుబడి అయితే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత మార్చి ఏప్రిల్లో అయితే వైరస్లు అటాక్ అయ్యి పంట దిగుబడి అయితే చాలా వరకు తగ్గిపోయింది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న టమాటా తోట కూడా శాంపుల్ పడ్డాయి, చూడొచ్చు మీరు తోట ఎలా ఉందో. ఈ తోట కూడా 30 రోజుల వరకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది నిలిచిపోయి వైరస్ అటాక్ అయ్యి పంట హైట్ అనేది పెరగదు. ఇప్పుడు మీరు చూస్తున్న టమాటా తోట మాది ముకుంద టమాటా తోట. మేము కాయలు కోస్తున్న సమయంలో ఈ టమాటా వీడియోని తీసుకోవడం జరిగింది. దాదాపు నెల రోజుల ముందు. చూడొచ్చు మీరు అప్పుడు టమాటా చెట్లు ఎలా ఉండేవో. ముకుంద టమాటా రకం. ఈ టమాటా తోటలో మేము అత్యల్పంగా తక్కువ అంటే రూ. 80కి 15 కిలోల టమాటా బాక్సులు కోసాము. అత్యధికంగా అంటే రూ. 250కి టమాటా బాక్సులు కోసాము. 15 కిలోల టమాటా బాక్సు. మాకు ఈ టమాటా తోటలో అత్యల్ప ధర రూ. 80 15 కిలోలు, అత్యధిక ధర రూ. 250 15 కిలోలు. ఇంకా ఆదివారం నుంచి ఇంకొక తోటలో టమాటాలు కోయాలని అనుకుంటున్నాము. ఈ తోటలో పడిన కాయల్లో సగం కాయలు కూడా ఆ తోటలో పడవని అనుకుంటున్నాను. సేమ్ ఇది 10,000 మొక్కలే, ఆ తోట కూడా 10,000 మొక్కలే. కానీ దిగుబడి మాత్రం సగానికి సగం తగ్గిపోతుంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదు. ధరలు అయితే గత 2-3 రోజులుగా ఇంకా తగ్గిపోతున్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉంటాయో. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫార్మర్స్.